మన నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్లలో విల్లాలో ఇల్లు కొనుక్కొని సంవత్సరం వాళ్ళు ట్యాక్సీలు పే చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన కమిషనరు పాలనాధికారి కార్పొరేటర్స్ లేరు, ప్రజల నుంచి ఎన్నుకున్న బాడీ లేకపోయేసరికి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయి అవసరం లేని ఖర్చులు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. ఇప్పుడు ప్రగతి నగర్లో ఆల్రెడీ పాత గ్రామ పంచాయతీలో కట్టినటువంటి మంచి డివైడర్ ఉంది, దాన్ని గూలగొట్టి ఇనుప రైలింగ్ వేస్తున్నారు. అంటే అక్కడ కోట్ల రూపాయలు దుర్వినియోగం. ఎందుకు? కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 10 నుంచి 20% కమిషన్ తీసుకోవడానికి. అట్లనే తీసుకుంటే గోకరాజు రంగరాజు కాలేజీకి వెళ్లే దారిని ముందట సాయిరామ్ స్కూల్ ముందట హెచ్ఎండిఏ వాళ్ళు దొవ్వీరని మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకోవాలని వాళ్ళు ఒక పెద్ద గుంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం దొవ్వి అట్లనే వదిలేశారు. ఇప్పుడు మనం బాచుపల్లి కౌశల్య కాలనీ చూస్తే కౌశల్య కాలనీకి వెళ్లే దారిలో కూడా అక్కడ సీసీ రోడ్ మరమ్మతుల కోసం ఆ మెయిన్ రోడ్ పైన చౌరస్తాలో ఎస్ఎల్జీ సర్కిల్లో పెద్ద ట్రక్ తోటి మట్టి తెచ్చిపోసారు. రోజు ఒకరు ఆ మట్టిలో పడుతున్నారు. హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తున్నారని కార్పొరేషన్ వాళ్ళు అంటారు, కార్పొరేషన్ వాళ్ళేమో మాకు సంబంధం లేదంటున్నారు. అంటే ఏదో ఒక విధంగా అస్తవ్యస్తమైన పనులు చేయడం, ఒక ప్లానింగ్ లేకుండా అన్ప్లానెడ్ గా పనులు చేసి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తారు. బాచుపల్లి పొల్యూషన్ ఏంది, ఆ బాచుపల్లి ఫ్లైఓవర్ ఏంది, ఇట్లా రకరకాల సమస్యలు కమిషనర్ గాని పాలనాధికారి గాని ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో విఫలమవుతున్నారు. ఇట్లా రకరకాల అంశాలలో కార్పొరేషన్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక పక్క పొల్యూషన్, ఒక పక్క రోడ్ల పైన ట్రాఫిక్ జామ్, ఒక పక్కన రోడ్లు గుంతలు తవ్వి అస్తవ్యస్తంగా వదిలేస్తారు. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రజలను ఇంత ఇబ్బందులు పెడుతూ ఈ పరిపాలన అంతా పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా బాధాకరం.